చూస్తున్నాం హైదరాబాద్ బాజ్పల్లిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రగతి నగర్లోని ఫర్నిచర్ షాపుల్లో మంటలు చెలరేగాయి. వరుసగా పక్కన ఉన్నటువంటి షాపులకన్నిటి కూడా ఈ మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో పూర్తిగా 30కి పైగా షాపులు దగ్ధమైనట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పైన ఒకదాని వెంట ఒకటి అంటుకొని ఉన్నటువంటి ఆ షాపులన్నింటిలో కూడా పెద్ద ఎత్తున మంటలు చెలరగా అక్కడ ఫర్నిచర్ పూర్తిగా కాలిబూడిదైపోవడం. సో అక్కడ నివాసం ఉంటున్నారు చాలామంది కూడా. అదే ఫర్నిచర్ షాపులో అక్కడే వండుకొని తిని అక్కడే పడుకొని ఉంటుంటే వాటికి చాలామంది కూడా ఉంటుంటారు. సో అక్కడ సిలిండర్లు ఉన్నాయి, వాళ్ళు వండుకున్నటువంటి వంట సామాగ్రి ఉండడంతో ఆ సిలిండర్ అన్ని కూడా బ్లాస్ట్ అయిపోయాయి. పలు వాహనాలు కూడా ధ్వంసమైపోయాయి. సో షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్టుగా నిర్ధారించారు పోలీసులు. ఇక ఒక్కో షాప్లో సుమారుగా 40 లక్షల రూపాయల విలువైనటువంటి ఫర్నిచర్ సామాగ్రి ఉందట. అగ్ని ప్రమాదంలో సుమారుగా 5 కోట్ల రూపాయల నష్టం వాటినట్టుగా చెప్తోంది. సో 5 గంటల పాటుగా శ్రమించి ఆ మంటలన్నింటి కూడా అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది. సో మీరు బహుశా హైదరాబాద్ సంబంధించినటువంటి నగరవాసులైనా లేకపోతే ఎవరైనా ఇటువంటి షాపులకు సంబంధించి చూసినా కూడా ఫుట్పాత్ల పైన ఒకదాన్నొకటి ఆనుకొని చిన్న గుడారాలు వేసుకొని పెద్ద మొత్తంలో కొన్ని కిలోమీటర్ల మేర ఉంటుంది ఆ షాప్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఆ షాపుల్లోనే మంటలు చెలరేగాయి. సో సుమారుగా 30కి పైగా షాపులు పూర్తిగా అక్కడ ధ్వంసమైనట్టు తెలుస్తోంది. సో 5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిని సాయంత్రం సమయంలో జరిగింది ఈ ఘటన. ఎగ్జాక్ట్గా అర్ధరాత్రి 11 గంటల సమయానికి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగాయి. సో ఈ ఘటనకు సంబంధించి బాచుపల్లి నుంచి మియాపూర్ వెళ్ళేటువంటి ప్రధాన రోడ్డు పైన కేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర నుంచి సాయినగర్ రోడ్డు వరకు, సాయినగర్ రోడ్ టర్నింగ్ వరకు కూడా ఉన్నటువంటి అన్ని షాపులు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఏంటి అసలు ఏం జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది అగ్ని ప్రమాదం అనేది? సో ఇటువంటి మాదిరిగా ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలా అగ్ని ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. సో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ ఉన్నటువంటి చిన్న చిరు వ్యాపారులు అని చెప్పాలి వాళ్ళని, సోఫాలు, చిన్న కుర్చీలు, ప్లాస్టిక్ వస్తువులు అమ్మేటువంటి షాప్స్ అవన్నీ కూడా మొత్తం దగ్ధమైపోయాయి. ఇప్పుడు వాళ్ళంతా ఏం చెప్తున్నారు? వేరే రాష్ట్రాల నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఆ చిన్న సోఫాలు లేకపోతే ఫర్నిచర్ అమ్మే వ్యక్తులంతా కూడా ఇప్పుడు రోడ్డున పడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎస్ మనోజ్, ఇదైతే కూడా ప్రగతి నగర్ లో జరిగింది. ప్రగతి నగర్ లో కూడా రాత్రి 11 గంటల 15 నిమిషాలకు కూడా ఈ ప్రమాదము సంభవించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఫర్నిచర్ షాప్ లో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి ఆ గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ శబ్దం వచ్చి అక్కడ భారీగా మంటలు ఎగిసిపడడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా ఈ సోఫా సెట్లు, అలాగే డ్రెస్సింగ్ టేబుల్స్, బెడ్ మంచాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఆ స్పాంజ్కి సంబంధించినటువంటివి, చెక్కకి సంబంధించినటువంటివి అవ్వడంతో వెంటనే అవి మంటలు భారీ ఎత్తున కూడా అంటుకోవడం జరిగింది. పక్క షాపులలో కూడా మొత్తం వ్యాపించాయి మంటలు అనేటివి. ఆ వ్యాపించడంతో కూడా ఆ వస్తువు ఈ సౌండ్ రావడంతో దేవుడి వాళ్ళ అదృష్టం అనుకోవచ్చు, దేవుడి దయ అనుకోవచ్చు. ఆ షాప్ లో ఎవరు లేకపోవడం అనేది అదృష్టంగా భావించవచ్చు. పక్క షాపులలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ శబ్దంతో బయటికి పరుగులు తీయడం జరిగింది. భయాందోళనతోటి కూడా వాళ్ళంతా బయటకు వచ్చేసిన తర్వాత ఆ ఒక షాప్ నుంచి ఒక షాపు మొత్తం కూడా అంటుకోవడం అనేది చాలా భారీ ఎత్తున కూడా ఎగిసిపడ్డాయి మంటలని కూడా చెప్పుకోవచ్చు. మరి కేవలము ఆ గ్యాస్ లీక్ అనేది ఎలా అయ్యింది అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అదే కాకుండా దాదాపు 30 షాపుల వరకు కూడా అక్కడ మంటలు అంటుకోవడంతో 5 నుంచి 6 కోట్ల వరకు కూడా భారీ నష్టం జరుగుతుంది అని పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. మరి అక్కడ మంటలు అంటుకున్న ఆ క్షణం నుంచి కూడా మొత్తము మియాపూర్ వెళ్లే రోడ్ అంతా కూడా దాదాపు కొన్ని గంటల పాటు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోవడం, ఇదంతా కూడా అక్కడ ప్రయాణించే ప్రయాణికులు కూడా భయాందోళనకు గురయ్యారనే చెప్పుకోవచ్చు. మరి షాపుల్లో ఉన్న చెక్క సామాగ్రి అలాగే వస్తువులన్నీ కూడా మంటకు పూర్తిగా కూడా ఆహుతైపోయాయి. అక్కడ వ్యాపించిన అగ్నికి పూర్తిగా కూడా దగ్ధమైపోయాయి అనే చెప్పుకోవచ్చు. మరి మంటల్లో మాత్రము ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా దట్టమైన పొగతోటి కమ్మేయడం అనేది చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారనే చెప్పొచ్చు. అక్కడ ఈ షాప్స్ పెట్టుకునే వాళ్ళంతా కూడా రోడ్ సైడ్ పెట్టుకుంటారు. రోడ్ సైడ్ పెట్టుకున్న వాళ్ళంతా గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వాళ్ళుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ
వాళ్ళకు ఎందుకంటే ఆ షాపులతోటే వాళ్ళకు గడుస్తుంది కాబట్టి ఇప్పుడు అవి పూర్తిగా దగ్ధం అయిపోవడం తోటి మాకు ఏదైనా ప్రభుత్వం నుంచి సాయం అందితే మేము జీవనం గడుపుకోగలం మళ్ళీ అని కూడా వాళ్ళు ప్రాధాయపడుతున్నారు. అదే విధంగా ఇంకొకటి అక్కడ వాళ్ళ బండ్లు కూడా పార్క్ బట్ చేసుకున్నారు. ఒక్కసారి ప్లీజ్ బి ఆన్ హోల్డ్, గెట్ బ్యాక్ టు అగైన్. ఒకసారి నిన్న ఆ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆ మంటల్ని ఆపిన ఫైర్ సిబ్బంది అండ్ అక్కడ బాధితులు కూడా మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. ఒకసారి ఆ ఫైర్ సిబ్బంది ఏం మాట్లాడుకొచ్చారు, ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అని చెప్పారు. అక్కడ బాధితులు ఆ షాపులో ఉన్నటువంటి ఆ యజమానులు కానీ ఆ బాధితులు ఏం మాట్లాడుకొచ్చారు వారి మాటల మీద. 2 గంటల ప్రాంతంలో మా కంట్రోల్కి ఫైర్ కంట్రోల్కి కాల్ వచ్చింది, ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు. ఇమ్మీడియట్గా కూకట్పల్లి వెహికల్, జీడిమెట్ల వెహికల్ అండ్ నియర్ బై పటాన్చేరు వెహికల్, మాదాపూర్ వెహికల్ అండ్ వాటర్ బ్రౌజర్స్, సో ఒక 5-6 వెహికల్స్ వచ్చేసినాయి ఇక్కడికి. దాదాపు 10 షాప్స్ ప్రమాదానికి గురైనాయి. మీరు చూస్తూనే ఉన్నారు, దాదాపు మొత్తం అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా కాలిపోయింది. ఈ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఆ రేకులు కొంచెం కూలిపోయినాయి కాబట్టి ప్రొక్లైనర్స్ తోటి వాటిని ఓపెన్ చేసి వాటి కింద ఉన్న ఫ్లేమ్స్ ని కంట్రోల్ చేయాలి. ఇప్పటికైతే ఫైర్ కంట్రోల్ అయిపోయింది, ఎక్స్టెండ్ కావడానికి అవకాశం ఏమీ లేదు. ఫైర్ అండర్ కంట్రోల్లోనే ఉంది, ప్రాణ నష్టం ఏమీ లేదు, ఎవరికి ఇంజురీస్ కూడా ఏమి లేవు. కేవలం ఫర్నిచర్ మాత్రమే ఫైర్ అయింది. ఇంకా అది మనకి అంచనా వేయలేము, ఆ ఓనర్స్ వాళ్ళు చెప్పాలి మనకు అది ఎంత ప్రాపర్టీ ఎంత వాల్యూ ఉన్నది అనేది. మనకు వాళ్ళు ఇన్పుట్ ఇస్తే దాని మీద మేము ఏమైనా చెప్పగలుగుతాం. 11 దాదాపు ఎన్ని షాపులు ఉంటాయి? 30 షాపులు 20 షాపులు అట్లా అసలు ఏం తీసుకోలేదు. ఏం కట్టుబడి బయటకు వచ్చినారేమో నా బిడ్డకి కట్టుబట్టలతో వచ్చినారేమో నా బిడ్డ. రమాదేవి, నా పేరేమో రమణ, మా అబ్బాయి పేరేమో డబ్బులు నుంచి ఇక్కడ పెట్టుకున్నారు? 8 సంవత్సరాలమ్మా. 8 సంవత్సరాలు సంబంధించిన వాళ్ళే నాతో కూడా అయ్యప్ప సమ్మాలు వేసుకుంటారు, మా సన్నిహితులు, మంచి స్నేహితులు. ఒక్కొక్క షాపులో వచ్చేసి మినిమం 20-25 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం జరగలేదు, దానికి సంతోషపడాలి. తర్వాత వచ్చి గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. అంతకుముందు నాది కూడా ఒక షాప్ ఉండేది, ఫర్నిచర్ షాప్. ఈ షాపుల్లోనే షాప్ మనం తీసేసాం, నేను ప్రగతి స్కూల్లో చేస్తాను. ఇది మన షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత విత్ ఇన్ ఒక 10 or 15 minutes, ఫర్నిచర్ కాబట్టి దాంట్లో రెజిన్ ఉంటుంది కాబట్టి అది ఇమీడియట్లీగా ఫైర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండింది. తర్వాత గ్యాస్ సిలిండర్లు ఉండడం వలన అది కొంచెం ఫైర్ ఇంజిన్స్ కూడా రావడం కొంచెం లేట్ అవ్వడం, తర్వాత కూడా టైంకి మనం కూడా ట్యాంకర్లు తీసుకురావడం, జిహెచ్ఎంసీ నుంచి కానీ ప్రగతి ట్యాంకర్స్ కానీ అలాగే బయట నుంచి ట్యాంకర్స్ అందరు రావడం కానీ కాలేజీ కుర్రోళ్ళు కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేయడం. ఫస్ట్ జరిగిన ఇన్స్టేషన్ చూసి ఏమైందంటే మామూలుగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఏదో ఫైర్ అవుతుందని చెప్పి లేకపోతే ప్రాణ నష్టం కూడా జరిగేది.